హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రపంచంలో ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకునే ముందల నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. లేక్ నాట్రాన్. ఈ లేక్ నాట్రాన్ అనేది ఒక సరస్సు. ఈ సరస్సు టాంజానియా అనే దేశంలో ఉంది. మన ప్రపంచం మొత్తంలో ఎంతో ప్రమాదకరమైన సరస్సు ఈ లేక్ నాట్రాన్. ఈ సరస్సులో ఉన్న నీరు మొత్తం చూడటానికి రెడ్ కలర్ లో ఉంటుంది. పొరపాటున ఆ వాటర్ లోపలికి మనుషులు గాని జంతువులు గాని వెళ్తే రాళ్లులా మారిపోతారు. ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగని ఆ సరస్సు లోపలికి వెళ్తే చనిపోతారు. అలా జరగటానికి కారణం ఏంటంటే ఈ సరస్సులో ఉన్న వాటర్ మొత్తం నీట్రాన్ అనే కెమికల్ తో కలిసి ఉంటుంది. కెమికల్ చాలా డేంజర్. ఒకవేళ ఆ కెమికల్ మనిషి శరీరానికి తగిలితే కొంత టైంకి బాడీ అంతా భరించరాని నొప్పి వస్తుంది. కొంత టైం తరువాత ఒళ్ళు మొత్తం మండుతున్నట్టు ఉంటుంది. మెల్లమెల్లగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి శరీరం రాయలాగా మారిపోతుంది. ఈ సరస్సు ఇలా తయారవటానికి కారణం ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఈ సరస్సు పక్కనే ఒక అగ్నిపర్వతం ఉంది. అందులో నుంచి వస్తున్న లావా అండ్ టాక్సిక్ యాసిడ్స్ ఈ సరస్సులోనే కలుస్తాయి. అందువల్లే ఈ సరస్సు ఇంత ప్రమాదకరంగా మారింది. ఈ సరస్సు సుమారు 10 అడుగుల లోతు, 57 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన సరస్సులో కొన్ని పక్షులు కూడా జీవిస్తాయి. వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో అనే పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఈ పక్షులు ఆ సరస్సులో ఉన్న నీరు తాగిన వాటికి ఉన్న ప్రత్యేక గ్రంథుల ద్వారా ఆ వాటర్లో కలిసిన కెమికల్ బయటికి వచ్చేస్తది. అందువల్లే ఆ పక్షులు అక్కడ నివసించగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్, డెత్ వ్యాలీ. ఈ ప్రదేశం కాలిఫోర్నియాలో ఉంది. ప్రపంచం మొత్తంలో అత్యంత వేడి ప్రదేశంగా ఈ ప్రాంతం పిలువబడుతుంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో వీచే గాలుల్లో ఉన్న వేడి సుమారు 57 డిగ్రీలు ఉంటుంది. అదే నేల మీద అయితే 94 డిగ్రీల టెంపరేచర్ వరకు ఉంటుంది. ఈ ఎడారి దరిదాపుల్లో ఒక్క నీటి బొట్టు కూడా దొరకదు. ఒకవేళ ఈ ప్రదేశం చూడటానికి వెళ్ళినప్పుడు పొరపాటున నీళ్లు తీసుకొని వెళ్లటం మర్చిపోతే ఆ ఎడారిలో ఉన్న వేడికి 10 నుంచి 12 గంటల లోపు చనిపోతారు. ఈ ఎడారిలో ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఇసుక తుఫానులు వస్తాయి. ఆ ప్రదేశంలో ఉన్న వేడికి అక్కడ ఇసుక మొత్తం నిప్పుల మీద కాలుతున్నట్టు ఉంటుంది. ఆ ఇసుకని తప్పించుకొని ప్రయాణం చేయడం చాలా కష్టం. ఈ ప్రదేశంలో ఇంకో వింత కూడా జరుగుతుంది. ఈ ఎడారిలో ఉన్న స్టోన్స్ వాటికవే కదులుతూ ఉంటాయి. ఆ స్టోన్స్ ఏమీ చిన్నవి కాదు. సుమారు ఒక్కొక్క స్టోన్ వెయిట్ 300 నుంచి 400 కేజీల వరకు ఉంటాయి. అందుకనే ఈ ప్లేస్ ని మూవింగ్ స్టోన్స్ లేదా స్లైడింగ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఈ స్టోన్స్ ని ఎవరైనా కదుపుతున్నారా లేదా వాటికవే కదులుతున్నాయా అని సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ స్టోన్స్ ని ఎవరూ కదపట్లేదు, వాటికవే కదులుతున్నాయి అని ప్రూవ్ అయింది. కానీ ఎందువల్ల ఈ స్టోన్స్ కదులుతున్నాయో ఇప్పటి వరకు సైంటిస్టులకి కూడా సరైన సమాధానం దొరకలేదు. నెక్స్ట్, కేప్ ట్రిబ్యులేషన్ బీచ్. మనం ఏ బీచ్కైనా వెళ్తే అక్కడ వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలు బీచ్లో ఉన్న ఇసుకతో ఆడుకుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే బీచ్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా ప్రమాదకరమైనది. ఈ బీచ్ పేరు కేప్ ట్రిబ్యులేషన్ బీచ్. ఈ బీచ్ క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియాలో ఉంది. ఆ బీచ్కి వెళ్లి అక్కడ ఉన్న నీళ్ళల్లో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ తిరిగి రావటం కష్టం. ఎందుకంటే ఆ నీళ్ళ లోపల కంటికి కనపడని ఒక జీవి ఉంది. అదే బాక్స్ జెల్లీ ఫిష్. ఇవి వైట్ కలర్లో ఉంటాయి. నీళ్ళ లోపల వీటిని చూడటం కష్టం. అంతేకాదు వీటి వంటి నిండా విషం ఉంటుంది. వీటి విషం ఎంత ప్రమాదకరం అంటే అవి ఒకసారి మనిషిని తాకితే 20 నిమిషాలలో చనిపోయే అవకాశం ఉంది. ఆ జెల్లీ ఫిష్ పట్టుకున్న చోట విపరీతమైన నొప్పి వస్తుంది. ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది. అవి పట్టుకున్న చోట దద్దురు వచ్చి విపరీతమైన దురదలు కూడా వస్తాయి. పోనీ నీళ్ళ లోపలికి వెళ్లకుండా బీచ్లో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయటం కూడా కుదరదు. ఎందుకంటే అక్కడ ఉప్పు నీటి ముసలలు ఉంటాయి. అవి సుమారు 15 అడుగుల పొడవు, 1000 కేజీల బరువుతో ఉంటాయి. పొరపాటున వాటికి దొరికితే అవలీలగా మనిషి ప్రాణం తీసేస్తాయి. అందుకనే మనుషులు ఎవరు ఈ బీచ్లోకి వెళ్లే ప్రయత్నం చేయరు. ప్రకృతిలో ఉన్న అందాలను ప్రేమించే వాళ్లే ఈ బీచ్కి వెళ్తారు. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్తారు. నెక్స్ట్, అమెజాన్ రైన్ ఫారెస్ట్.
ఈ ఫారెస్ట్ అన్ని ఫారెస్టుల్లా కాదు, మన భూప్రపంచం మొత్తంలో ఈ అమెజాన్ ఫారెస్టే అతి పెద్దది. ఈ ఫారెస్ట్ ఎంత పెద్దదో ఒక్క మాటలో చెప్పాలి అంటే, మన ఇండియా ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అలాంటిది 2 ఇండియాలని కలిపితే అమెజాన్ ఫారెస్టే పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఈ ఫారెస్ట్లోకి వెళ్లి దారి తప్పిపోతే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఈ అడవిలో ఎన్నో ప్రాణాంతకరమైన జీవులు నివసిస్తాయి. జాగ్వర్, టైగర్స్, లయన్స్, స్పైడర్ మంకీస్, బుల్లెట్ యాంట్స్, అనకొండాలు కూడా ఉంటాయి. అంతేకాదు, ఈ అడవిలో ఉన్న చెరువుల్లో ప్రాణాలు తీసే పిరానా ఫిషెస్, ఎలక్ట్రిక్ ఫిషెస్లు ఉంటాయి. ఈ ఫారెస్ట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ సంవత్సరంలో 200 రోజులు వానలు పడుతూనే ఉంటాయి. అందుకనే దీనిని రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అడవి చాలా దట్టంగా గుబురుగా ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లు కారణంగా ఈ అడవిలో సూర్యకాంతి కూడా చాలా తక్కువ పడుతుంది. ఈ అడవి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన భూప్రపంచం మీద నివసిస్తున్న జీవులకు అవసరమైన ఆక్సిజన్ని ఈ అడవి 20% ఆక్సిజన్ని అందిస్తుంది. అందుకనే ఈ అడవిని ద లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అంటారు. ఇలా ఈ ఫారెస్ట్ గురించి చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ ఫారెస్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఆల్రెడీ మన ఛానల్లో అమెజాన్ ఫారెస్ట్ మీద ఒక వీడియో చేశాం. మీకు థంబ్నెయిల్ చూపిస్తా, అలాగే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఫ్రెండ్స్, మన ప్రపంచంలో ఇంకా ఎన్నో ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవాలి అనుకుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్లో కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.